మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అమర్నాథ్. ఈరోజు మనం విశాఖపట్నం ఎండాడ్లో ఉన్నటువంటి గీతం హాస్పిటల్ దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడ శ్రీ 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 రాజేశ్వరి దేవి కోవిల్ అయితే ఉంది. ఈ కోవిల్లో ఈ నెల ఈ యొక్క ఆషాఢ మాస సందర్భంగా ఈ అమ్మవారికి వారాహిమాత అవతారంలో అయితే మనకు దర్శనమిస్తున్నారు. ఈ ఆషాఢ మాసం సందర్భంగా శ్రీ 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 రాజేశ్వరి మాత మనకి వారాహిమాత అవతారంలో దర్శనమిస్తున్నారు. సో ఈ శ్రీ 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 రాజేశ్వరి దేవి ఆలయం యొక్క విశిష్టత కోసం మరిన్ని వివరాలను ఈ యొక్క ప్రధాన అర్చకులైనటువంటి శ్రీ దేవి కాలభైరవ ఉపాసకులైనటువంటి సిద్ధేశ్వర శ్రీ కార్తికేయ గురుస్వామి గారిని అడిగి తెలుసుకుందాం. స్వామి నమస్కారం. ఆయుష్మాన్ భవ. స్వామి, ఈ టెంపుల్ యొక్క విశిష్టత ఏంటి? అంటే శ్రీ 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 రాజేశ్వరి దేవాలయం ఈరోజు ఈ నెల అంతా వారాహి అమ్మవారి రూపంలో మనకు దర్శనమిస్తుంది. దీని యొక్క అంతరార్థం ఏంటి? అంటే ఈ యొక్క విశిష్టత ఏంటి ఒకసారి మీరు చెప్తారా? శ్రీమాత్రే నమః. జై కాలభైరవాయ. నా పేరు శ్రీ సిద్ధేశ్వర కార్తికేయ గురుస్వామిని, శ్రీ దేవి కాలభైరవ ఉపాసకుని. అంటే దశమహావిద్యలో ఉన్నటువంటి అమ్మవార్లందరికీ కూడా అలాగే కాలభైరవ ఉపాసన చేసుకున్నటువంటి గురువు గారిని. ఈ దేవాలయం గీతం విశ్వవిద్యాలయంలో హాస్పిటల్ ప్రాంగణంలో 2017వ తారీఖున 2017 సంవత్సరంలో అప్పట్లో మూర్తి గారు ఈ దేవాలయం స్థాపన చేయడం జరిగింది. శ్రీ రాజరాజేశ్వరిదేవి ఆలయంగా స్థాపన చేశారు. అప్పటి నుంచి కూడాను నేనే ఇక్కడ అర్చకుడిగా చేస్తున్నాను. అలాగే నేను ఇక్కడ ప్రశ్న జ్యోతిష్యం కూడా అందరికీ చెబుతూ ఉంటాను. ఈ దేవాలయంలో నవరాత్రులు చేస్తూ ఉంటాను. మనకు వచ్చేటువంటి ఏవైతే ఉన్నాయో దసరా నవరాత్రులు అన్నీ చేస్తూ ఉంటాను. అయితే ఈ కాలంలో నేను నిత్యం అనుష్ఠానం చేస్తూ ఉంటాను, దీక్షలు చేస్తూ ఉన్నప్పటికీ కూడాను ఈ దీక్ష నా వరకే కాకుండా ప్రజలందరికీ కూడా బాగుండాలని అనేటువంటి సదుద్దేశంతో, అలాగే మా యొక్క ఎంపీ భరత్ గారికి వారి ప్రోత్సహించి మా ద్వారా అందరూ బాగుండాలి, అందరూ లోకం అంతా సుభిక్షంగా ఉండాలి, ప్రజలందరూ కూడాను వారి శ్రేయస్సు క్షేమంగా ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో మేము ఈ ఆషాఢం ప్రారంభించాం. గతంలో దీక్ష చేస్తున్నాం, కానీ ఈసారి ఏంటంటే వారాహిదేవిగా అలంకరించి అమ్మవారి యొక్క విశిష్టత అందరికీ కూడా కలగాలని చెప్పి ఈ విశాఖ నగరంలో ఎక్కడ కూడా వారాహిదేవి ఆలయాలు అనేది లేవు. ఈ ఆలయాలు లేకపోయేసరికి చాలామంది చిన్న చిన్న దేవాలయాలకి చిన్న చిన్న అలంకారాలకు వెళ్తున్నారు. కాబట్టి ఇక్కడ విశేషంగా అన్నమాట ఈ పౌర్ణమి వరకు కూడాను కనీసం భక్తులందరికీ కనువిందు అయ్యేలాగా ఉండాలని చెప్పి అమ్మవారినే వారాహిదేవిగా అలంకరించి ఈ యొక్క పౌర్ణమి వరకు కూడా పూజలు చేస్తున్నాం అన్నమాట. పూజలు చేసి అందరూ బాగుండాలి, లోకం సుభిక్షంగా ఉండాలని చేస్తున్నాం. స్వామి, ఇక్కడ మంగళవారం శుక్రవారం అనేసరికి దేవి దేవతలకు సంబంధించి ప్రత్యేక పూజలు అవుతుంటాయి. శుక్రవారం పూట ఎటువంటి పూజలు అవుతాయి? సో ప్రతి ఒక్కరు భక్తులు ఇక్కడికి వచ్చి చూడవచ్చా, లేదంటే దర్శించుకునే అవకాశం ఉంటుందా? ఇక్కడ నిత్యం పూజలు జరుగుతూనే ఉంటాయి. ఇక్కడ ఒక మంగళవారము శుక్రవారం కాకుండా అమ్మవారు రాజరాజేశ్వరిదేవి నిత్యం 365 రోజులు కూడాను చక్కగా నిండుగా మహాలక్ష్మి రూపంలోనే అందరికీ దర్శనమిస్తారు. అలాగే ఇక్కడ హాస్పిటల్కి వచ్చేటువంటి పేషెంట్లు కానీ, అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తులు కానీ, సమస్యతో ఉన్నవాళ్ళు కానీ వచ్చి ఇక్కడ మొక్కు తీర్చుకున్న వాళ్ళందరికీ కూడాను వారి మొక్కు తీరిన తర్వాత మళ్ళీ రావడం జరుగుతుంది. ఇక్కడ విశేషమైనటువంటి పూజలు కూడా జరుపుకోవడం కూడా జరుగుతుంది. విశేషమైన ఏంటంటే ఈ దేవాలయంలోని ఇక్కడ ఆగమోక్త శాక్త్యాగం ప్రకారంగానే పూజలు జరుగుతాయి. అమ్మవారికి విశేషంగా జరుగుతాయి. ఎప్పుడైనా సరే అందరూ లోకం సుభిక్షంగా ఉండాలని జరుగుతుంది. అలాగే అష్టమికి, పౌర్ణమికి, అమావాస్యకి హవనాలు జరుగుతూ ఉంటాయి. అలాగే విశేషమైన రోజుల్లో అనమాట పౌర్ణమి రోజు అయితే అమ్మవారికి విశేషంగా అభిషేకం జరుగుతుంది. స్వామి, వారాహి అమ్మవారి దీక్ష చేపట్టేవారు ఇటువంటి నియమనిష్టలతో ఉండాలి. వారికి అంటే చేతులతో వాళ్ళు ముద్రలు వేస్తుంటారు. ఆ ముద్రలకి ఉన్న అర్థం ఏంటి? అసలు వీటి గురించి మాకు కొద్ది వివరణ ఇస్తారా? తప్పకుండా. వారాహిదేవి పూజా విధానం తెలుసుకునే ముందు ఒకసారి ఈ పూజలు ఎవరెవరు చేసుకోవచ్చు, ఎవరెవరు చేసుకోకూడదు. ఈ పూజ చేసుకునే ముందు గురుముఖం ఉండాలి. గురుముఖంగా చేసుకుంటేనే గురు ఉపదేశం ఉండాలి. గురుముఖం అనేది కలగాలి. గురుముఖం కలిగితేనే మనం చేసుకోవాలి. గురుముఖంగా కలగకుండా మనం ఈ రోజుల్లో యూట్యూబ్లో ఎక్కడ చేసుకున్నా సరే చేసేటువంటి పూజ అయితే మాత్రం నార్మల్గా. విశేషంగా ఎవరైనా తీసుకోవాలంటే దీనికి ప్రత్యేకమైన నియమాలు ఉంటాయి. ఎలాగంటే 11 రోజులు దీక్ష ఉంటుంది, లేదంటే 21 రోజులు వేసుకోవచ్చు, లేదా 31 రోజులు వేసుకోవచ్చు, లేదా 41 రోజులు వేసుకోవచ్చు. ఈ 4 రకాలుగా దీక్షలు చేసుకోవచ్చు. ఈ దీక్షలో కూడా ఉన్నంటే మనకి మస్టర్డ్ ఎల్లో ఉంటుంది. మస్టర్డ్ ఎల్లో, ఆ మస్టర్డ్ ఎల్లో రంగు కానీ, లేదంటే నీలి రంగు కానీ, లేదా నలుపు రంగు కానీ అమ్మవారికి ఆ దీక్ష ఆరాధన చేసుకోవచ్చు. దాంతోపాటు గంధం రంగు అయినటువంటి వస్త్రం, కండువా లాంటిది ధరించవచ్చు. దీంతోపాటు దీక్షా నియమాలు ఏంటంటే ఒకరోజు
ఒక పొద్దున్న పూట పళ్ళు పాలు తినాలి, మధ్యాహ్నం పూట కూడా తింటే అల్పాహారం తినాలి, రాత్రి పూట అనేది భోజనం చేయొచ్చు. కానీ వారాహిదేవికి దీక్ష చేసేటప్పుడు పూజ చేసేటప్పుడు రాత్రి కాలంలోనే ఆవిడ పూజలు ఎక్కువ విశేషంగా అందుకుంటుంది. ఎందుకు అంటే ఆవిడకి విశేషమైనటువంటి రోజు రాత్రిపూట, ఆ రాత్రి కాలంలోనే పూజ చేయాలి. అందులోని ముద్దర్లు వేస్తాం కదా, ఆ ముద్దర్లు ఎవరు పడితే వాళ్ళు వేయడానికి లేదు. ఉపదేశం తీసుకునేటువంటి సాధన కలిగినటువంటి గురువులే ఆ ముద్దర్లు వేస్తారు. ఆ ముద్దలు ఆ గురువు ద్వారా వాళ్ళు నేర్చుకొని వాళ్ళు ఉపదేశం తీసుకున్న ముద్దర్లు వేస్తేనే అది ఫలితం వస్తుంది. మనం ఏ రకంగానైనా సరే మనం చేస్తున్నా సరే దానికి ఫలితం రావాలి అంటే కఠోరమైనటువంటి వారాహిదేవి యొక్క కఠోరమైనటువంటి పూజలు స్వీకరించేటువంటి భక్తి, శ్రద్ధ, ఓర్పు, పట్టుదల ఇవి ఖచ్చితంగా ఉండాలి. దాంతోపాటు నిర్మలమైన మనస్తత్వం కలిగి ఉండాలి. అమ్మవారికి అలాగే కోపంతో ఒకరి మీద ద్వేషంతో ఇంకొకరి మీద ఇంకోటి చేయాలనో ఉద్దేశంతో చేస్తే ఈ పూజలు అనేది ఫలితం ఉండదు. వాస్తవం చెప్పాలంటే ఏదైనా సరే మనస్ఫూర్తిగా నేనని కాదు, నేను చేస్తున్నది లోకం కోసం బాగుండాలని చేస్తున్నాను, జనుల కోసం బాగుండాలని చేస్తున్నా అనేటువంటి విషయం ద్వారా సంకల్పించుకొని చేస్తేనే మీ మనోభీష్ట ఏదైతే ఉందో అది సంకల్పం నెరవేరుతుంది. ఆల్రెడీ అంటే ఆవిడ నువ్వు దేనికోసం చేస్తున్నావో ఆవిడ గ్రహించి నీకేది ఇవ్వాలో అది ఇస్తుంది. నా కోసం చేస్తున్నాను, నేను ఫలానా దానికోసం చేస్తానంటే ఆవిడ ఇవ్వదు. వాస్తవం చెప్పాలంటే అంటే స్వార్థంగా చేసే పూజలు అనేది ఆవిడ ఒప్పుకోదు. నిస్వార్థంగా చేసే భక్తి శ్రద్ధలతో చేసే నిస్వార్థమైన పూజలే ఆవిడకి ఇష్టమైనట్టుగా ఉంటుంది. అలాగే ఈవిడికి ఇష్టమైనటువంటి పదార్థాలు కూడా ఏంటంటే దుంపలు, భూమిలో పుట్టేటువంటి దుంపలు, చిలకడ దుంపలు. ఈ చిలకడ దుంపలు అనేవి ఇష్టమైన పదార్థాలు అన్నమాట. అలాగే బెల్లం నువ్వులతో చేసే చిమ్మిలి ఉండ, అలాగే మామిడి తాండ్ర, ఇది వీటితో పాటు అమ్మవారికి ఇష్టమైనటువంటిది ఏంటంటే పులిహోర. దాంతోపాటు ఇంకొక ప్రసాదం అనేది ఉంది, అదేంటంటే చిలకడ దుంపలన్నీ కలిపి ఆ దుంపలతో పులుసు తయారు చేయాలి. ఆ పులుసు తయారు చేసిన గేదె పెరుగు అందులో కలపాలి. దాంతో తయారు చేసేటువంటి పదార్థం ఏదైతే ఉందో అమ్మవారికి చాలా విశేషం. దాంతోపాటు కంద దీపారాధన చేసుకోవచ్చు. కంద దీపారాధన ఎప్పుడు చేయాలంటే సాయంత్రం 6 నుంచి 8, 9 మధ్యలో చేసుకోవచ్చు. లేదంటే రాత్రిపూట 12 దాటిన తర్వాత 4 మధ్యలో చేసుకోవచ్చు. ఈ మధ్యకాలంలో చేయకూడదు కంద దీపారాధన. కంద దీపారాధన చేసేటువంటి విశేషంలో కూడాను మంత్రోచ్చారణ చేస్తే జప సంఖ్య 108 లేదంటే 1000 ఇలా చేస్తూ ఉంటే కనుక విశేషమైన ఫలితాలు ఇస్తూ ఉంటుంది. ఇంకా విశేషమైనటువంటిది అంటే అమ్మవారికి ఎక్కువ ఆరాధన చేసేవాళ్ళు అంటే మాల వేసుకునే దానికి ఒక రకంగా ఉంటుంది, దీక్ష చేయడానికి ఒక రకంగా ఉంటుంది. ఇప్పుడు ఒక న్యూస్ ఛానల్లో చూసాం, పవన్ కళ్యాణ్ గారు దీక్ష చేస్తున్నారు, చెప్పులు వేసుకున్నారు అని ఒక వైరల్ అయింది మొన్నటి వరకు. అది విశేషంగా చెప్పాలంటే దీక్ష వేరు, మాల వేరు. దీక్ష అంటే నేను చేస్తాను, నేను ఈ రకంగా సంకల్పించాను, ఇది చేసేదాన్ని దీక్ష. దానికి చెప్పులు వేసుకోవడానికి, నేను ఇలా ఉండడానికి లేదు. అంటే ఉల్లిపాయ వెల్లుల్లిపాయ తినకూడదు. ఒకటి, నేను ఈ రకంగా దీక్ష చేస్తాను అని సంకల్పించుకుంటే అందులో ఆ రకంగా మనం చేయవచ్చు. సంకల్పంలో ఏది మనం ప్రధానంగా చెప్తామో అదే దీక్ష పాటించాలి. కానీ మాల వేసుకున్నప్పుడు మాల అనేది శాసన నిబంధన కాబట్టి అది అందరికీ ఒకేలాగా వర్తిస్తుంది. మాల వేరు, దీక్ష వేరు. అందుకని మాలకి దీక్షకి 2 ఉన్నాయి. దీక్ష చేసేవాళ్ళు ఒక రకమైనటువంటి పద్ధతులు పాటించవచ్చు, మాల వేసేవాళ్ళు ఒక రకమైనటువంటి పద్ధతులు పాటించవచ్చు. తర్వాత ఈ దీక్ష చేసే వాళ్ళు అయితే మాత్రం ఖచ్చితంగా ప్రత్యామ్నాయం కింద వాళ్ళు ఎలాగైనా సరే ఆ దీక్ష పరిపూర్ణం అయ్యే సమయానికి కాస్త ప్రత్యామ్నాయ హోమం అనేది చేసుకోవాలి. అంటే ఉపశమన హోమం, ఆ అమ్మవారికి మనం చేసే ప్రాయశ్చిత్త హోమం లాంటిది అనమాట. ఆ హోమం అంటే మనం చేసే దీక్షలు చిన్న పొరపాట్లు ఏం జరగకుండా అతి శీఘ్రంగా అమ్మవారికి మన యొక్క భక్తి, మన యొక్క పూజ నియమాలు వెళ్ళడం కోసం అని చెప్పేసి అతి శీఘ్రంగా విధించగలి. ఆడవాళ్ళు చేసేటువంటి నియమంలో ఏంటంటే 21 మంది పేరెంటాలకి వాయినం ఇవ్వాలి. అమ్మవారి రూపంలోనే 21 మంది పేరెంటాలు పిలిచి వాళ్ళకి కూర్చోబెట్టి పసుపు, కుంకుమ, అలాగే గాజులు, చీర, రవిక, అలాగే కాటుక, గోరింటాకు, సింధూరము, అలాగే దువ్వెన, అద్దము, దీంతోపాటు మంచి చీర, పువ్వులు ఇవన్నీ కలిపి వాళ్ళ కాళ్ళకి పసుపు రాసి బొట్టు పెట్టి వాయినం కూడా కొమ్ము శనగలు, తర్వాత ఏమో బెల్లంతో చేసేటువంటి చిమ్మిలు ఉండగానే అది ఇవ్వచ్చు. లేదంటే పల్లీలు ఉంటాయి కదా, అది కూడా నానబెట్టిన పల్లీలు, వీటితో పాటు వీటికి అమ్మవారు ఎవరైతే వస్తారో 21 మంది పేరెంటాలకి ఇవ్వచ్చు. ఇచ్చిన తర్వాత వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవాలి. వాళ్ళకి 21 మందికి కూడా అరిటాకులో అమ్మవారికి ఇష్టమైనటువంటి పదార్థాలన్నీ కూడా
వాళ్ళకి భోజనం పెట్టాలి. భోజనం పెట్టిన తర్వాత ఆ యొక్క విస్తరి భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఖచ్చితంగా తీయాలి. వాళ్ళ ఆశీస్సులు పొందాలి. ఇది ఆడవాళ్ళు చేసుకుంటే ఆడవాళ్ళకి విశేష ఫలితాలు వస్తుంది. అలాగే వారాహిదేవి గురుముఖంగా తీసుకుంటేనే ఈ ఫలితాలు ఏవైనా కలుగుతాయి. మనం మామూలుగా ఎక్కడో చదివేసాము చూసాము అని తీసుకుంటే ఏవి ఫలించవు. ఎందుకంటే ఉగ్రస్వరూపిణి. అలాగే వారాహిదేవికి భర్త ఎవరంటే ఉన్మత్త భైరవుడు. ఈ వారాహిదేవికి ఆరాధన చేస్తూ ఉన్మత్త భైరవుడికి కూడా ఆరాధన చేయాలి. ఈ ఇరువురికి ఆరాధన చేస్తేనే మీ యొక్క దీక్ష కానీ పూజ కానీ ఏదైనా ఫలితం దక్కుతుంది. ఇది స్వామి, ఈ యొక్క వారాహి అమ్మవారి దీక్ష కానీ మాల కానీ ఏ సందర్భంలో వేయచ్చు, ఏ సందర్భంలో వేయకూడదు? అసలు ఈ యొక్క మాలకి ప్రధానమైన రోజుల్లోనే ఇలాంటి రోజుల్లోనే వేయాలి, ఏమైనా కాల సమయం అంటూ ఏమైనా ఉంటుందా? మనకి గుప్త నవరాత్రులు వస్తాయి. గుప్త నవరాత్రులు అంటే సంవత్సరానికి 4 మాసాలు వస్తాయి. ఒకటి చైత్ర మాసంలో వస్తుంది, ఆషాఢ మాసంలో వస్తుంది, మాఘమాసంలో వస్తుంది, ఆశ్వీజ మాసంలో వస్తుంది. ఈ 4 మాసాల్లో కూడాను మనకి గుప్త నవరాత్రులు. ఈ గుప్త నవరాత్రుల్లో విశేషంగా మనం ఆషాఢంలో మనకి ఆశ్వీజ మాసంలో చేసేది దేవీ నవరాత్రులు. మిగతా రోజుల్లో ఏంటంటే ఈ యొక్క అమ్మవారికి వారాహిదేవికి కానీ, ప్రత్యంగిరాదేవికి కానీ, రాజశ్యామల కానీ, ధూమరావతికి కానీ, భగలాముఖికి కానీ, చిన్నమస్తా కానీ, తారాకి కానీ, కామాఖ్యాదేవికి కానీ, కమలాత్మికాదేవికి కానీ వీరెవరికైనా సరే ఈ గుప్త నవరాత్రుల్లో ఉపదేశం తీసుకునగలిగితే కనుక ఎవరైనా ఆరాధన చేసుకోవచ్చు. ఈ ఆరాధన ఈ సమయంలో అంటే ఈ నవరాత్రుల్లో చేసుకోవచ్చు. మామూలుగా నవరాత్రులని కాకుండా ఉపదేశం గురుముఖంగా తీసుకునేటువంటి ఉపదేశం ఉన్నవాళ్ళు నిత్యం చేసుకోవాలి. పొద్దున్న పూట, రాత్రిపూట 2 పూటల కూడా ఖచ్చితంగా స్నానం చేసి అనుష్ఠానం అనేది ఉంటుంది. మేమైతే అనుష్ఠానం సాధన ఉంటుంది. భక్తులు ఎవరైనా దానికి సంబంధించింది ఏదైనా మేము మామూలుగా మేము ఉంటాము, మాకు ఏకాగ్రతగా ఉండాలనుకుంటున్నాము, మా మనస్సు నిర్మలంగా ఉంచుకోవాలనుకుంటాం అనేటువంటి వాళ్ళకైతే మాత్రం తీసుకోవచ్చు. వాళ్ళు తీసుకొని వాళ్ళు పొద్దున్న సాయంత్రం. ఆడవాళ్ళు అయితే మాత్రం ఇవి ఉపదేశం తీసుకుంటే కనుక అంటే వాళ్ళు కొద్దిగా నెలసరి సమయంలో మాత్రం చేయకూడదు. మగవాళ్ళు తీసుకుంటే వివాహం అయిన వాళ్ళు కనుక తీసుకుంటే కనుక మరి ఇంట్లో ఇలాంటి పరిస్థితి వస్తే కనుక ఆ నెలసరి టైంలో వాళ్ళు ఇంకెక్కడైనా సరే ఇంకొక వాళ్ళ చిన్నాన్నగారి ఇంట్లోనో, తమ్ముడి ఇంట్లోనో, అన్నయ్య ఇంట్లోనో ఇక్కడ ఎదిరించి వాళ్ళు చేసుకోవడం ఇలాంటి ఉత్తమం. స్వామి, అన్ని దేవతల్లోని వారాహి దేవత ఉగ్రరూపం అని అంటున్నారు. అసలు దీని యొక్క అంతరార్థం ఏంటి? దీని గురించి ఏమైనా చెప్పగలరా? ఇప్పుడు నేను ఇందాక చెప్పాను, దశమహావిద్యలో ఉన్నటువంటి అమ్మవార్లందరూ ఉగ్రస్వరూపమే. దశమహావిద్యలో ఉన్న అమ్మవార్లందరూ ఒకరని కాదు, ఒకరని మనం లేదు, అందరూ కూడాను కాళీ స్వరూపమే. అంటే అప్పట్లో రాక్షసు సంహారం చేయడానికి అందరినీ కూడా వారాహిదేవి అష్టమాతృలు కూడాను ఈ యొక్క అమ్మవారి ద్వారా ఉద్భవించారు. ఈ అమ్మవారు కూడాను అమ్మవారి యొక్క వీపు నుంచి ఉద్భవించారు వారాహిదేవి. అంటే ఉగ్రం అంటారు, కానీ ఉగ్రం అంటే మనం చూసేటువంటి మనం భక్తితో చూసి నిర్మలంగా చూస్తే అమ్మవారు మనకు ప్రశాంతంగా కనిపిస్తుంది. యద్భావం తద్భవతి. మనం ఏదైతే మన మనస్సులో మనం సంకల్పించుకొని చూస్తామో అంటే మనం మనస్సు మనకి ఏది అనిపిస్తుందో అలాగ మనకి కనిపిస్తుంది. నిర్మలంగానే ఉగ్రం అంటే ఉగ్రంగా కనిపిస్తుంది, శాంతం అంటే శాంతంగా కనిపిస్తుంది. ఎలా చూస్తే అలా కనిపిస్తుంది అమ్మవారు. సర్వాంతర్యామి ఆవిడ. ఒక వ్యక్తిని చూస్తాం మనం ఎప్పుడో ఒకసారి సందర్భంలో కోపంగా ఉంటాం. మనం కోపగించుకున్నప్పుడు ఆ వ్యక్తిని చూడంగానే వెంటనే ఏం చేస్తాం, వీడికి కోపిస్తాడు, వీడి కోపం అది ఏదని చెప్పేసి అంటాం. అదే మనం చిరునవ్వుతో ఉంటాం, ప్రశాంతంగా ఉంటుంది. ఉగ్రంగా ఉన్న వ్యక్తి కూడా వాడిని మనం ప్రశాంతంగానే కనిపిస్తాడు. అంటే ప్రపంచం అంతా అద్దం లాంటిది. మనం అద్దంలో మనం చూసుకున్నప్పుడు మనం ఎలాగైతే కనిపిస్తామో అవతల వ్యక్తి కానీ, అవతల దేవత ఆరాధన కానీ, అవతల దేవతామూర్తి కానీ మనకు అలాగే కనిపిస్తుంది. ఉగ్రంగా చూస్తే ఉగ్రం కనిపిస్తుంది, శాంతంగా చూస్తే శాంతిమూర్తిగానే కనిపిస్తుంది. ఇందులో ఉగ్రం అని కాదు, మనం తప్పు చేస్తే మనకు ఉగ్రంగానే కనిపిస్తుంది, మనం ధర్మంగా నడుచుకుంటే మనకు ప్రశాంతంగానే కనిపిస్తుంది. ఇందులో ఉగ్రం అనేది లేదు, శాంతం లేదు. మనం చూసే దాన్ని బట్టి ఉంటుంది అన్నమాట. మన నేత్రం శ్రద్ధగా భక్తి శ్రద్ధలతో మన నేత్రం మనోనేత్రంతో మనం చూస్తే ఏ దేవతైనా సరే మనకు చక్కగా తల్లి రూపంలో కనిపిస్తుంది. స్వామి, దీక్షని చేపట్టే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఇక్కడికి వచ్చి మీ దగ్గర దీక్షను చేపట్టవచ్చు? చాలామంది చేశారు. మొన్న గుంటూరు నుంచి లక్ష్మి గారు అని ఒక ఆవిడ వచ్చింది.
ఆవిడ జనసేన పార్టీకి సంబంధించింది ఆవిడనమాట. ఇలాగ అప్పుడు పవన్ కళ్యాణ్ గెలుస్తారా అన్నప్పుడు కూడా నేను ఖచ్చితంగా గెలుస్తానని చెప్పాను. నూతన ప్రభుత్వం వస్తుందని అప్పట్లో గతంలో సంవత్సరంన్నర ముందే నేను చెప్పడం జరిగింది. ఇప్పుడు ఆ నూతన ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఆవిడ ఇంకా బాగా బలపడిపోయింది. ఈ గురువుగారు చెప్పినట్టే జరిగింది, నూతన ప్రభుత్వం వస్తుందని అలాగే వచ్చింది. అంటే పలానా పార్టీ నూతన ప్రభుత్వం వస్తుంది కానీ ఖచ్చితంగా కూటమి అయితే గెలుస్తుందనే ఉద్దేశంతో చెప్పాను. ఆవిడ వచ్చింది, అప్పుడు వారాహిదేవి పూజ ఎలా చేయాలో తెలుసుకుంది, ఆవిడ చేసింది. ఆవిడ వీడియోస్ కూడా నాకు పెట్టింది, ఇలా చేసామని మీరు చెప్పగానే ఆవిడ చేశారు. చాలామంది మొన్న ఇంకొక చోట గురించి వచ్చారు, కొంతమంది ఫోన్లు చేస్తున్నారు, కాళహస్తి నుంచి కొంతమంది ఫోన్ చేస్తున్నారు, వేరే ఊరి నుంచి చేస్తున్నారు చాలామంది. వాళ్ళకి విశేషం ఏంటంటే ఆల్రెడీ మనకి వెనకాల ఫాలోవర్స్ ఉన్నారు. ఆ ఫాలోవర్స్ ఎప్పటికప్పుడు ఫేస్బుక్లో చూసేవాళ్ళు కానీ యూట్యూబ్లో మనం ఒక ఛానల్లో పెట్టేటువంటి వ్యక్తులు కానీ చూసి అడుగుతున్నారు. వాళ్ళు చెప్తున్నాం అందరికి కూడా చేసుకుంటున్నారు. ఇక్కడ వచ్చినప్పుడు ఏంటి మాత్రం నా దగ్గర వచ్చినప్పుడు మాత్రం ప్రశ్న వేస్తాను, ఈ దీక్ష వీళ్ళు అర్హులే కాదా అని చెప్పి. అంటే ఈ మంత్ర ఉపదేశానికి వీళ్ళు అర్హులైతేనే, ప్రశ్నలు వస్తేనే వాళ్ళకి ఇస్తాను. ప్రశ్నలు రాకుండా వాళ్ళ మంత్రం ఇమ్మంటే ఎవరికి ఇవ్వను. అలా కొంతమందికి ఇచ్చాను, కొంతమందికి అర్హులకి ఇచ్చాను, కొంతమంది అనర్హులకి అయితే నేను ఇవ్వలేదు. వాళ్ళకి ఆ స్వామి ఇష్టం లేకపోయినా, అమ్మవారి ఇష్టం లేకపోయినా సరే ముందుగా భైరవ ప్రశ్న వేస్తాను. ఆ భైరవ ప్రశ్నలో కనుక వాళ్ళకి ఇస్తే బాగుంటుంది, మంచిదే, వాళ్ళు చేసుకుంటారు అనేటువంటి భావన కలిగితే కనుక ఇస్తాను. లేదంటే సో ప్రజెంట్ ఉన్నటువంటి ఎంపీ శ్రీభరత్ గారి ఆధ్వర్యంలో ఇటువంటి టెంపుల్స్ నడడం అనేది చాలా గర్వకారణం. సో బహుశా అనుకోవచ్చు ఆ తల్లి యొక్క శ్రీ 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 రాజేశ్వరి అమ్మవారి యొక్క కృప వల్ల ఆయన గెలిచారు అనుకోవచ్చా స్వామి? తప్పకుండా స్వామి. ఆయన ఇలాంటి పూజలు చాలా వరకు కూడా ప్రోత్సాహం ఇస్తారు. గతంలో మూర్తి గారు ఇచ్చేవారు, ఇప్పుడు కూడా ఆయన ఇస్తున్నారు. ఈరోజు ఆయన ఇలాంటి దేవాలయాల మీదే కాకుండా హైందవ సనాతన ధర్మం మీద కూడా ఆయన ఎన్నో విధాలుగా ఆయన చాలామంది ప్రోత్సాహం ఇస్తూ ఆ భక్తి శ్రద్ధలు ఆయన చేసుకుంటూ భక్తుల యొక్క మన్నులను కూడా ఆయన పొందారు. ఎందుకంటే వాళ్ళందరి హృదయాలు గెలుచుకున్నారు అతను. ఎందుకని ఆయన స్ట్రైట్ ఫార్వర్డ్, ఏదైనా సరే ఉన్నది ఉన్నట్టుగానే మాట్లాడతారు, ఉన్నది ఉన్నట్టుగానే చెప్తారు. ఇలాంటివి ఏదైనా సరే పలానా చెయ్యాలంటే చేస్తారు, పలానా విషయంలో ఉంటాను అంటే ఉంటారు, ఏదైనా సరే ఆ రకంగానే వాళ్ళకి ప్రజలందరికీ కూడాను దగ్గరయ్యారు. ఆ ప్రజల యొక్క హృదయాలందరినీ కూడా గెలుచుకున్నారు. అమ్మవారి యొక్క ఆశీస్సులు ఎప్పుడూ ఆయనకు ఉంటాయి. ఎందుకంటే ఆయన సంస్థలో ఉన్నాం కాబట్టి మేము చేసే పూజలన్నీ కూడాను రోజు నిత్యం కూడా ఆయన పేరు మీదే చేస్తూ ఉంటాం. ఆయన గెలవాలి ఖచ్చితంగా. రానున్న రోజుల్లో కూడా వెళ్తున్న కొద్దీ ఈ విశాఖ నగరం అంతా కూడా అభివృద్ధి సాగించాలి. అలాగే ఇలాంటి సంస్థలు మరెన్నో స్థాపితం చేయాలి. ఇంకా చాలా వరకు చెప్పాలంటే కొన్ని ఇప్పుడు హాస్పిటల్కి అన్నీ కూడా డెవలప్మెంట్ చేస్తున్నారు. ఇక్కడ గీతం డెవలప్మెంట్, హాస్పిటల్ డెవలప్మెంట్ అన్నీ చేస్తున్నారు. పేషెంట్స్ కంటే ప్రజలకి అందుబాటులో ఉండేటువంటి వైద్యం కూడా కల్పిస్తున్నారు. సౌకర్యాలన్నీ కూడాను హై టెక్నాలజీ వైద్యం కూడా కల్పిస్తున్నారు. అందుకని ఖచ్చితంగా ఆయనకి అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉంటుంది. ఇది వాస్తవం. ఇంత విశేషమైనటువంటి ఆలయాన్ని అందరూ భక్తులందరూ కూడాను దర్శనం చేసుకొని అమ్మ ఆశీస్సులు అందరూ కూడాను పొందాలి. ఆ యొక్క అమ్మవారి కృపకి పాత్రలు కాగలరని ఆశిస్తుంది. ఎందుకంటే ఎవరికి ఏ సమస్య ఉన్నా సరే అమ్మవారి దగ్గర వచ్చి మొక్కుకోండి. ఆ మొక్కు కూడా ఎలా మొక్కాలో కూడా నేను చెబుతాను వచ్చిన వాళ్ళందరికీ కూడా. ఆ సమస్యలు కూడా పరిష్కారం జరుగుతుంది. చక్కగా అందరూ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉంటారు. అందరూ బాగుండాలి. నేను చేసేటువంటి యజ్ఞయాగాదులు కానీ అన్నీ కూడాను లోకం సుభిక్షంగా ఉండాలని, లోక కళ్యాణార్థమే నేను చేస్తున్నాను. ఇప్పటికీ కూడా అందరూ బాగుండాలి, ఆయురారోగ్య ఐశ్వర్యాలతో కలకాలం నిత్యం ఉండాలి. ఎవరు కూడా ఇలాగా నేను ఆర్థికంగా బాధపడుతున్నాను, అనారోగ్యంతో బాధపడుతున్నాను, సమస్యతో బాధపడుతున్నాను, నాకు ఏదో శత్రువుతో బాధపడుతున్నాను, ఇలాంటివన్నీ అపోహ పెట్టుకోవద్దు. మనోధైర్యంగా ఉండండి. మీరు ఏ దేవతనైనా సరే భక్తి శ్రద్ధలతో ఆచరించండి. ఆ దేవత మిమ్మల్ని ఖచ్చితంగా కరుణిస్తుంది. మా ఆలయానికి రండి, అందరూ కూడాను ఆవిడ ఆశీస్సులు అందరూ కూడాను పొందండి. సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ఆయుష్మాన్ భవ. థ్యాంక్ యూ స్వామి. చక్కని విషయాలు ఈ యొక్క టెంపుల్ గురించి మాకు చెప్పారు. అలానే ప్రతి ఒక్క భక్తులు ఎవరైతే మనకి అందుబాటులో ఉంటారో అందరూ వచ్చి ఈ శ్రీ 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 రాజరాజేశ్వరి దేవి యొక్క దర్శనం చేసుకొని తల్లి యొక్క కృపకు సాధ్యులు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.